పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు 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 తండ్రి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆయన మా పట్లను చూపించేటువంటి రోజు మనం కనిపించకుండా దేవునికి అసహ్యాన్ని పుట్టించేది. కనిపించేవి చాలా ఉన్నాయి. కంటికి కనబడుతూ దేవునికి కోపాన్ని తెప్పించేది మనకు కూడా కనపడతాయి. కంటికి కనపడుతుందంటే మనకు కూడా కనపడుతుంది. మనకు కూడా కనిపించినట్టుగా, ఎదుటివారికి అస్సలు కనిపించినట్టుగా ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి లోపం, పాపం దేవునికి మన మీద ఒక అసహ్యమును, ఒక విరక్తిని కలిగించే విధంగా, దేవునితో మనకున్నటువంటి ఆ బంధాన్ని తెగ్గొట్టే విధంగా, దేవుణ్ణి మనలోకి రానియకుండా చేసే విధంగా, దేవుడే అయిష్టం చూపించే విధంగా చేసేటువంటి ఒక రహస్యం, కనబడినటువంటి పాపాన్ని, కనబడినటువంటి తప్పుని, కనబడినటువంటి ఒక లోపం గురించి మనం ఈరోజు శ్రద్ధగా వాక్యాన్ని విందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. రైట్. కనిపించని పాపం దేవుని చేత అసహ్యాన్ని పుట్టించి, దేవునికి అసహ్యాన్ని పుట్టించే పాపం. దేవుడు ఒక మాట అన్నాడు, శాస్త్ర నీతి కంటే పరిసర నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి, అధికం అవ్వాలి అని. అర్థమవుతుందా మీకు? బాగా ఆలోచించండి. మన నీతి ఏం కావాలి? మన నీతి ఏం కావాలి? కానీ మన నీతిని చెడగొట్టే ఒకటి ఉంది, అదే దేవుడికి అసహ్యం. దాన్ని ఏమని పిలవచ్చు అంటే స్వనీతి అని పిలవచ్చు. ఏంటి చెప్పండి? స్వనీతి. స్వనీతి దేవునికి ఒక ఏదో తెలియనటువంటి ఒక అసహ్యం, తెలియనటువంటి విరక్తి, అయిష్టాన్ని తీసుకొస్తుంది మన మీద దేవునికి. స్వనీతి అనేది ఇది కనబడదు కానీ మనలో పనిచేస్తుంది. అందరిలో పనిచేస్తుంది. ఏదో ఒక టైంలో పనిచేస్తుంది. ఏదో ఒక రోజు, ఏదో ఒక నెల, ఏదో ఒక వారం, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, సేవకులైనా, విశ్వాసులైనా అందరి మీద పనిచేస్తుంది. ఏదో ఒక సందర్భంలో అది పనిచేసేటువంటి పాపమే. ఇది ఎలాంటిదంటే, అందరూ కూడా ఆ అన్న మంచోడు, ఆ అక్క మంచిది, ఆ అంకుల్ మంచోడు, ఆ సిస్టర్ మంచిది, చక్కగా మాట్లాడతారు, చక్కగా వాళ్ళు చెప్తారు, చక్కగా ప్రార్థన చేస్తారు, చాలా క్రమంగా ఉంటారు, చాలా మర్యాదగా ఉంటారు, ఉద్యోగం చేసినట్టే చేస్తారు, నెమ్మదిగా, ప్రశాంతంగా, మర్యాదగా. ఏదైనా సహాయం చేసినా అంతే చేస్తారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు చాలా నమ్మకస్తులు, వాళ్ళు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు, వాళ్ళు చాలా దాతృత్వం గుణం కలిగిన వారు, వాళ్ళు చాలా క్షమించే మనసు కలిగిన వాళ్ళు, వాళ్ళు చాలా ఓర్పు కలిగిన వాళ్ళు అని ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, స్వనీతి కలిగిన ఆ వ్యక్తులు లేదా స్వనీతి ఏమనేదో తెలుసా? అబ్బా చెప్పొచ్చావులే, బలి చదువుతున్నావా, నువ్వు అనుకున్నంత మంచిగా కాదులే, నువ్వు అనుకున్నంత ప్రేమ లేదులే, నువ్వు అనుకున్నంత క్షమించే గుణమే లేదులే, నువ్వు అనుకున్నంత ఓర్పేం లేదు, భలే చదువుతున్నావు. అదేంటి అట్లా చదువుతున్నావు, నీకు ఎట్లా తెలుసు? నేను చూసాను, చాలా మంచి
నేను చూసే చాలా మంచితనం, నేను చూసే వాళ్ళ ప్రేమ, నేను చూసే వాళ్ళ క్షమాపణ, నేను చూసే వాళ్ళ ఓర్పు, నేను చూసే వాళ్ళ నమ్మకత్వం, నేను చూసే వాళ్ళ సహనం, నేను చూసే వాళ్ళలో ఉన్నటువంటి సహన గుణాన్ని కూడా అంత చక్కగా ఉంటారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఏమో నువ్వు అనుకున్నంత మంచివాళ్ళు కాదులే కానీ ఊరికే చెప్పు. నువ్వు ఎలా చెబుతావు? మొన్న నేను చూశాను, స్వనీతి ఎప్పుడు కూడా మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని ఎప్పుడు గుర్తించదు, ఎప్పుడు చూడలేదు కూడా. స్వనీతి మనిషిలో ఉన్నటువంటి ఆ ప్రేమను కానీ, ఆ సహనమును కానీ, ఆ మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని కానీ, ఆ ఓర్పును కానీ ఎప్పుడు గుర్తించదు. మంచి అంటే అసలు ఒప్పుకోదు. స్వనీతి మంచి అంటే ఒప్పుకోదు. స్వనీతి చాలా 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 ఓర్పు కలిగిన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు చాలా ప్రార్థన పనులు అసలు ఒప్పుకోరు. ఎందుకంటే స్వనీతి చూసేది ఏంటో తెలుసా? చిన్న చిన్న తప్పులు చూస్తుంది, చిన్న లోపాలు చూస్తుంది, చిన్న మిస్టేక్స్ని చూస్తుంది, చిన్న బలహీనతను చూస్తుంది. చిన్న వాటిని చూసి టోటల్గా ఆ వ్యక్తి మంచోడు కాదని చెప్పేదే స్వనీతి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? జాగ్రత్తగా. ఈ స్వనీతి ఎప్పుడు కూడా ఆ చిన్న వాటిని చూసి మంచిని చూడదు, మంచితనాన్ని చూడదు, ప్రేమను చూడదు, ఓర్పును చూడదు, క్షమాపణ చూడదు, సహనాన్ని చూడదు. ఏదో ఒక లోపాన్ని, ఆ చిన్న లోపాన్ని చూసి, ఒక తెల్ల పేపర్ని చూస్తే వారి తెల్ల పేపర్ని మనం అనుకుంటాం, కానీ స్వనీతి ఏం చేస్తుంది తెలుసా? ఆ తెల్ల పేపర్లు ఎక్కడ ఒక చిన్న చొక్క కనపడితే ఆ చొక్కను చూసి అంత మంచివాడు కాదు, కనపట్లే ఎక్కడ నీకు ఆ చొక్క అంటది. ఏంటిది? స్వనీతి. సరే, అంతటితో ఆగింది అనుకుంటున్నారా? అదేం చేస్తుంది తెలుసా? ఆ చిన్న చొక్కను పట్టుకొని ఇక మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నా మాటలతో హల్లెలూయా. ఆ తెల్ల పేపర్ మీద ఎక్కడో ఒక చిన్న చొక్క పడింది, ఒక చిన్న డాట్ కనపడుతుంది అంతే. దాని గురించి ఇక స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అదే దాని గురించి మాట్లాడడం, దాని గురించి ప్రకటించడం, దాని గురించి కొండలు చెప్పడం, దాని మీద ఆ చిన్న చొక్కలను బట్టి ఏం చేసి తెలుసా? ఆ వ్యక్తికి ఒక ముద్ర, ఒక నిర్ణయం చెప్పేసింది, ఒక ముద్ర వేసేస్తుంది. స్వనీతికి ఉండే లక్షణం ఇది. ఎందుకు ఇలా చేస్తుంది స్వనీతి అంటే? మెయిన్ ఉద్దేశం, మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా? ఆ స్వనీతి నేనే నీతి అని చెప్పుకోవడానికి. ఆ స్వనీతి నా అంత మంచితనం ఎవరికి లేదు, నేనే మంచి వ్యక్తిని, నేనే ప్రార్థన పరుడిని, నేనే ప్రార్థన చేసే వ్యక్తిని, నేనే నీతిమంతుడిని, నేనే ఆత్మీయుడిని అనేటువంటి ఆ గుణం, దానికి ఉన్నటువంటి ఆ లక్షణాన్ని బయటకు తీసుకొస్తుంది స్వనీతి అనేది. జాగ్రత్తగా, ఇది చాలా అసహ్యం దేవునికి. ఇది మనలో నుంచి కనిపించినటువంటి ఈ పాపం మనలో పోతే మనం చాలా దగ్గర అవుతాం దేవునికి. మనం ఇంకా ప్రార్థన పరులుగా మారిపోతాం, ఇంకా పరలోకపు వాతావరణం మనలో అనుభవిస్తాం, వాక్యపు శక్తి మనలో నెరవేరుతూ ఉంటుంది, దేవుణ్ణి అనుభవిస్తూ ఉంటాం. హల్లెలూయా. స్వనీతికి ఛాన్స్ ఏ హృదయంలో, ఏ జీవితంలో ఇవ్వకూడదు. నీతిని ఒప్పుకోలేదే స్వనీతి. అదే ఎప్పుడు తన నీతిని స్థాపించుకోవడానికి, తన నీతిని బట్టి మాట్లాడడానికి ఇది ప్రయత్నిస్తుంది. అదే ఇదేం చేస్తుందంటే, ఇంకా తనలో నీతి ఉన్నది, తనలో పరిశుద్ధత ఉంది, తను కరెక్టు, తను చేసేది రైట్, తన ఆలోచన రైట్ అన్నట్టుగా తను తాను ప్రూఫ్ చేసుకోవడం, లేదా తను చూపించుకోవడం, తను స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తుంది స్వనీతికి ఎవరు అతిథులు లేరు, అందరూ దాని ప్రభావానికి లొంగుతారు ఎక్కడో చోట.
ఎవరి మీదైనా పని చేయొచ్చు. మరలా చెప్తున్నది కంటికి కనబడినటువంటి పాపం, కంటికి కనబడినటువంటి ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. ఇది దేవుడు కలుగు చేయాల. మనిషి తన స్థితిని బట్టి, తన నీతిని బట్టి తనకు తానే దీన్ని తెచ్చుకున్నాడు, తనకు తానే దీన్ని తనకు తానే ఇది నిర్మించుకున్నాడు. అదే దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు, దేవుడు కలుగు చేసింది కాదు. ఇది దేవుని వద్ద నుంచి వచ్చినదైతే దేవుడికి అసహ్యం కలగదు కదా. కాబట్టి ఇది ఎక్కడి నుంచి రాలేదు, దేవుని దగ్గర నుంచి. ఈ స్వనీతి తన స్వనీతిని స్థాపించుకోవడానికి ఇతరుల గురించి చెడుగా మాట్లాడింది, ఇతరుల గురించి చెడ్డగా అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, లేని మాటలు పలుకుతూ, దేవుని నీతికి లోబడకుండా, దేవుని నీతికి లొంగకుండా, దేవుని క్రమానికి లొంగకుండా, దేవుని ప్రేమకు లొంగకుండా, దేవుని మాటకు లొంగకుండా, తనలోనే ఉన్నది తన దగ్గరే ఉన్నదని, తన హృదయంలోనే దేవుడు ఉన్నాడు అన్నట్టుగా ఏదో తనలో ఉన్నటువంటి ఆ నీతిని, ఆ స్వనీతిని స్థాపించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంది, ఆరాటపడుతూ ఉంటుంది. అందుకే ఇది దేవునికి అసహ్యం. మరలా చెప్తున్నాము, మనం ఎవరు అంటే క్రైస్తవులు, మనం ఎవరు అంటే యేసుక్రీస్తు మనస్సు కలిగిన వారు, యేసుక్రీస్తు లాంటి హృదయం కలిగిన. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని గుర్తించగలిగినటువంటి నేత్రాలు, దేవుని ప్రేమ, దేవుని సన్నిధి, దేవుని యేసుక్రీస్తుని కలిగిన వారు చూస్తారు. ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పుల్ని పట్టుకోవడం, ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పుని చిన్న చిన్న వాటిని చూసి మాట్లాడడం అనేది అది స్వనీతి. అదే మనకుండాలి అమ్మలాంటి మనసు, అర్థం చేసుకునే మనసు, సహించే మనసు, ప్రేమించే మనసు. అది యేసయ్యలో ఉంది. స్వనీతికి అలాంటి మనసు నచ్చదు. ఆ మనసు ఎప్పుడైతే మనలో ఉంటుందో స్వనీతి ఆ జీవితంలో పనిచేయడం కష్టం, అది రాదు కూడా. యేసయ్య మనసు ఎలాంటిది? అర్థం చేసుకునేది, అర్థం చేసుకునేది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, త్వరగా వెళదాం, టైం అవుతుంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. నువ్వేం చదువుతున్నావు నాకు తెలియదు కానీ యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయంట? అసలు నీతిమంతుడు లేడంట. దేవుడు ఏం చెబుతాడు? ఇప్పుడు చెప్పండి, చెప్పాలి. ఏం చెబుతున్నాడు? అసలు నీతిమంతుడే లేడు అంట. మా నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? మురిగుట్లాగా, మసిగుట్లాగా ఉన్నాయంట. అర్థమైందా? మసిగుడ్డ ఎలా ఉంటుంది? మొహం మీద వేసుకుని కమ్మగా ఉందంటావా అనం కదా, అంతకంటే అసహ్యంగా ఉన్నాయంట మన నీతి క్రియలు. నీతి లేని మనుషులు మనం. అసలు మన నీతి దేవుడు గుర్తించదగింది కూడా కాదు. అసలు మన దగ్గర నీతి ఉంటాయి కదా, మన నీతి మనం అనుకుంటున్నాం నా దగ్గర నీతి ఉంది, నా ప్రార్థన, నా ఆత్మీయత, నా క్రమము, నా ప్రేమ, నా భక్తి అంతా కూడా నీతి అనుకున్నా. కానీ ప్రభు అన్నాడు, నీ నీతి మసిగుడ్డతో సమానం, నీ నీతి మురికి గుడ్డతో సమానం, నీ క్రియలు మురికి గుడ్డలాగా ఉన్నాయి నీ నీతి క్రియలు అంటున్నాడు. ఎందుకని ఇలా? రోమీయులకు రాసిన పత్రిక 3:23 వచనం ఉంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేక అందరూ పాపం చేసి దీన్ని పోగొట్టుకున్నారు. అందుకని మనలో పాపం ఉంది కాబట్టి, ఆ పాపం బట్టి మహిమ కోల్పోయింది కాబట్టి మన నీతి క్రియలు ఏమైపోయాయంట? మురికిలాగా మారిపోయాయంట. అంటే మన నీతి లేనటువంటి బైబిల్ ఏమని నిర్వచిస్తుంది మన నీతి గురించి అంటే, మన నీతి మురికి గుడ్డతో సమానం. మన నీతి దేనితో సమానం? చెప్పాలి గట్టిగా, మురికి గుడ్డతో సమానం.
ఎవరు అతిశయించడానికి వీలు లేదు అని అంటారు. ఎవరు అతిశయించడానికి వీలు. అదే ఒకవేళ బాగా ప్రార్థన చేయొచ్చు, 40 రోజులు చేయొచ్చు, 21 రోజులు చేయొచ్చు, లేకపోతే 6 రోజులు చేయొచ్చు, 14 రోజులు చేయొచ్చు, లేకపోతే రోజు ప్రార్థన చేయొచ్చు. ఏమో చెప్పలేము. 1 నెలలో చేస్తావు, 2 నెలలు ప్రార్థన చేయవు. మరి ఆ రోజు ఈ 40 రోజులు చేస్తావు, తర్వాత చేయవు. ఆ రోజు విడిపోయింది నీ నీతి. అర్థమవుతుందా మీకు? ఈ రోజు ప్రార్థన చేస్తున్నావు, ఇంకొక రోజు ప్రార్థన చేయొచ్చు, ఇంకొక రోజు ప్రార్థన చేయొచ్చు, తర్వాత ప్రార్థన చేయవు, కొన్నిసార్లు ప్రార్థన చేయలేకపోవచ్చు. ఆ రోజు నీ నీతి ఇటుపోయింది. మరి కాబట్టి ఈ రోజు జరుగుతున్న దాన్ని బట్టి, రేపు జరగబోయే దాన్ని బట్టి అన్నిటినీ చూసిన ప్రభు అన్నాడు, ఎవరు నువ్వు చెప్పాలి, మహిమను కోల్పోయి మురికి గుడ్డతో సమానమైన వ్యక్తివి. అర్థమవుతుంది మీకు? మన దగ్గర ఏం లేదు, ఇక నీతి లేదు. మరి ఇక స్వనీతి ఎక్కడి నుంచి వస్తుంది? నీతి లేకపోతే. అర్థమైందా మీకు? నీతి ఉంటే కదా స్వనీతి గురించి మాట్లాడేది. అర్థమైంది? బాగా ఆలోచించి మరి ఎలా వచ్చింది నీతి అనే దాని గురించి కూడా చెప్తాను. దానికంటే ముందుగా యోగు రాసినటువంటి యోగు గ్రంథం, అందరి బైబిల్ 19వ అధ్యాయం 6వ వచనం. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిన తన వలలో నన్ను చిక్కించుకోండి మీరు తెలుసుకుని. చాలు. ఏమన్నాడు ఇప్పుడు చెప్పండి? యోగు ఎవరు? దేవుడే చెప్పాడు. ఏమని? నీతిమంతుడు యథార్థవంతుడు అన్నాడు. ఇప్పుడు యోగు ఏమన్నాడు? మరి దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఆయన వల్ల నన్ను చిక్కించుకున్నాడు, ఆ సంగతి మీరు తెలుసుకోండి అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే యథార్థవంతుడు, నీతిమంతుడు. నీకు తెలుసా యోగు గురించి? సాతానా దైవా, నీకు తెలుసా నా కుమారుడు గురించి, నా సేవకుడు గురించి ఎంత యథార్థవంతుడు, ఎంత నీతిమంతుడు. కానీ ఇప్పుడు ఏమేమంటాడు చెప్పాలి? అన్యాయం చేశాడు దేవుడు నాకు. ఎందుకన్నాడు ఇలా? ఆయన అన్న దాంట్లో న్యాయం ఉందా లేదా? ఆయన అన్న దాంట్లో నిజం ఉందా లేదా? ఉందా? ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మెజారిటీ ఎటు? లేదనే వైపా, ఉందనే దాని వైపా? మీరు పెళ్లిపేటల్లో కూర్చున్న వాళ్ళ ఫీలింగ్ ఇస్తారు. మీరు సమాధానం చెప్పండి. పెళ్లిపేటల మీద కూర్చున్న పెళ్లి కొడుకులాగా, పెళ్లి కూతురులాగా సిగ్గుపడతా ఉంటారు. అదేంటి అర్థమే కాదు. అన్నిటికీ నవ్వుతుంటారు వాళ్ళు. పెళ్లిపేటల మీద కూర్చొని, లేదా పెళ్లి మండపం మీద కూర్చున్న వాళ్ళు ఎవరు పలకరించి నవ్వుతూనే ఉంటారు. అదేనా? ఎవరు వచ్చి నవ్వుతూనే ఉంటారు. మీరు కూడా అంతే. మొదట తన ఆస్తి పోయింది, తన బిడ్డలు చనిపోయారు. ఆ తర్వాత తన శరీరం అంతా ఏమైంది? తన శరీరం అంతా కుళ్ళిపోయింది, కురుపులతో నిండిపోయింది. సరే, ఏం చేసిన భర్త సపోర్ట్ చేసి అమ్మగారు ఉంటుంది కాబట్టి వచ్చి ఏమనాలి? నీకేంటంటే నేను ఉన్నాను కదా, నువ్వేం భయం. ఆయన ఎట్టటోడైనా కానీ నీకు ప్రోత్సహించాల్సింది ఎవరు? ధైర్యం చెప్పేది ఎవరు? కానీ నువ్వు చాలా అందగాడు కాబట్టి అందగాడని చెప్పాల్సిందే. ఎవరు చెప్పాలి? ఒకవేళ నీకంటే అందగాళ్ళు ఉన్నారు అన్నారు అనుకో, నువ్వేదో తేడా ఉన్నానికి అప్పుడు స్టార్ట్ చేస్తారు కదా. కాబట్టి బయట ఎలా ఉన్నా ముందు లోపల భర్త గురించి ఏం చెప్పాలి? పొగడాల్సిందే. నీకెందుకంటే నేను ఉన్నాను, నీకు తిరిగిలేదండి, అసలు నీకెవరు సాటి అండి అని చెబుతూ ఉండాలి కదా. కానీ ఇప్పుడు భార్య వచ్చి ఉన్నది ఏమన్నది చెప్పండి? ఇంకా దేవుడు అనకపోతే ఆ దేవుడు కాదని ఆ దేవుడు దూషించి చావరాదో అన్నది. మునుక్కులు అన్నాక మాట్లాడుతున్నాం, పనికి మళ్ళీ నేలన్నాడు తిట్టాడు. ఆమె కోపం ఎందుకు? ఆమెకు కోపం? అంత కోపం ఎందుకు దేవుడి మీద? ఎప్పుడైనా షాపింగ్కి వెళ్దాం, హోటల్కి వెళ్దాం, బయటికి వెళ్దాం, ఇక్కడ తీసుకెళ్తాడు అన్నప్పుడు ఏమంటాడు? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఏదన్నా ఊరు వెళ్తాడు, ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా ఫంక్షన్కి వెళ్తాడా, ఈరోజు రాను, నాకు ప్రార్థన ఉందా. ఈరోజు మమ్మల్ని ఇంటికి వెళ్ళేసి వద్దామండి, రాను నేను రాను, కావాలి నువ్వు వెళ్ళిపో.
ఇప్పుడు ఆమె ఎక్కడికైనా వెళ్ళాలంటే అడ్డం ఏంటి? ప్రార్థన. భర్త రాకుండా పోవడానికి కారణం ఏంటి? ప్రార్థన. ఇప్పుడు ఎవరి మీద కోపం ఆమెకి? అందుకని ఏమన్నా దేవుడిని దూషించాలన్నదా? మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావు. యెహోవా ఇచ్చెను, ఆయనకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయిపోయింది. భరించలేకపోతున్నాడు. సరే ఆదరిస్తారనుకుని 3 స్నేహితులు వచ్చారు. ఎంతమంది స్నేహితులు? 3 స్నేహితులు వచ్చారు. వచ్చేసి ఏంటో ఈ పరిస్థితి ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా ఉండిపోయేవి ఎందుకని మాట్లాడుతున్నారు. ఏం చెప్తాంలయ్యా, ఏదో ఇట్లా అయిపోయింది అని మాట్లాడుతున్నారు. సరే మేము ఏదో ఆలోచించి చెబుతా ఉన్నాం. వాళ్ళు ఎందుకు ఆ మాట అన్నారంటే, వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, బాగా స్కాలర్స్, చదువుకున్న వాళ్ళు, పండిట్స్ లాంటి వాళ్ళు. సరే దీని గురించి మేము విచారణ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వేదో వాళ్ళు విచారణ చేసి చివరికి తేల్చింది ఏంటంటే, నువ్వు అది అప్పుడప్పుడు కమిటీ వేస్తారు కదా, కమిటీలు ఎట్లా యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ, పార్టీల్లో కానీ, లేకపోతే ప్రభుత్వాల్లో కానీ అసలు ఎందుకు జరిగిందో, ఈ వరద ఎందుకు వచ్చిందో అర్థమైందా, ఈ నష్టం ఎందుకు జరిగిందో, లేకపోతే ఇది ఇస్తామని చెప్పి అది ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు వేస్తాం, ఒక కమిటీ వేస్తారు కదా, అట్లా వీళ్ళు 3 కూడా కమిటీ, అసలు దీని సంగతి ఎందుకు తెలుస్తాం మేము, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి కూర్చున్నారంటే మాట్లాడుకున్నారు. అయిపోయింది. ఏం చెప్పారంటే చివరికి వాళ్ళు వచ్చి, ఎవరు నువ్వేదో రహస్య పాపాన్ని చేశావు, రహస్య పాపం నువ్వు చేసావు కాబట్టి నీకు ఈ భయంకరమైనటువంటి స్థితి కలిగింది. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ బిడ్డలు కోల్పోయావు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆస్తిని, ఇల్లును కోల్పోయావు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ భార్య కూడా ఆశ్రయించుకుంది, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ శరీరం కూడా కుళ్ళిపోయింది. ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. నేను పాపం చేయటువంటి కన్నీకి చూడకుండా నా కళ్ళతో నిబంధన చేశాను. అర్థమైందా? నా చేతులతో నిబంధన, పాపం చేయకుండా చేతులు నిబంధన చేసుకున్నాను. నేను పాపం దగ్గరికి వెళ్ళకూడదని నా కాళ్ళతో నిబంధన చేసుకున్నాను. అన్ని నేను ఇంత స్ట్రిక్ట్ గా, ఇంత చక్కగా, ఇంత నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కోసం నేను పాపం చేయటువంటి, ఒకవేళ నేను తప్పు చేస్తే దేవుడు చేసి ఉంటాడు, కానీ నేను మాత్రం చేసలేను. ఆయన నాకు అన్యాయం చేసి ఉంటాడు ఏదైనా చేస్తే. ఆయన చిక్కించుకోవడానికి నాకు అన్యాయం చేసినా కానీ నేను మాత్రం పాపం చేయలేదని ఈ సందర్భంలో ఆయన ఈ మాట అన్నాడు. అదవుతాం మీకు 31 అధ్యాయం ఒక మాట చూడండి. 31 నేను కళ్ళతో నిబంధన చేసుకున్నా, కానీ నేను ఎలా చూసేదను. అర్థమైందా? ఇంకేమన్నాడు? నా హృదయంలో నేను చెప్పుకున్న ముందు ఏమని, ఎవరిని వ్యామోహంగా చూడకూడదని. ఇక మీరు ఆ తర్వాత ఆయన్ని చదువుకుని కిందకు వచ్చిన తర్వాత ఉంటుంది. అలాగే తన చేతుల గురించి, తన అడుగుల గురించి, తన కాళ్ళ గురించి చెప్తాడు. ఇంకొక మాట కూడా అంటాడు, విధవరాండ్రకు సహాయం చేయడానికి కూడా నేను, అంటే నేను ఇంత మంచిగా ఉండి ఇతరులకు సహాయం చేయాలి, ఇతరుల వస్త్రహీనులకు వస్త్రాన్ని ఇవ్వాలి, భోజనం లేని వారికి భోజనం పెట్టాలి, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించాలి, దిక్కు లేని వారిని ఆదరించాలనుకున్నా నేను. అలాంటి వ్యక్తి నే పాపం చేయటువంటి, ఒకవేళ ఏదైనా చేస్తే దేవుడు నాకు అన్యాయం చేశాడు, కానీ నేను మాత్రం తప్పు చేయలేదన్నాడు. అలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో 40వ అధ్యాయం చూడండి, యోగ గ్రంథం 40వ అధ్యాయం 48. నీవు నా న్యాయమును ఒత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషులను నీ తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా. ఎవరు అడుగుతున్నారు? అలా మాట్లాడుతున్నాడు. ఇంకా వాళ్ళు ఎలిఫజ్ అనేటువంటి ఆ స్నేహితుల్లో ఒకటి అన్నాడు. ఎవరన్నా తెలుసా? బిల్దాదును జోఫాను చూసి ఎలిఫజ్ అన్నాడు, ఎలిఫజ్ మాట్లాడకండి, ఇక అతను దేవుడి మీద నిందేసేసాడు, దేవుడే ఏదో చేశాడని మాట్లాడుతున్నాడు, ఇక మనం అతనితో మాట్లాడడం వేస్ట్, మౌనం అయిపోయింది అన్నాడు. ఇంకంతే, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే మౌనం అయిపోయారో వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అదే ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే, అక్కడున్న మాట్లాడుతుంది, సుడిగాలిలో వచ్చాడంట దేవుడు. ఏ గాలిలో? సుడిగాలిలో వచ్చాడంట. 6వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో ఎలాగుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. ఎలా వచ్చాడు? సుడిగాలి. సుడిగాలి ఎందుకు వచ్చాడు? ఒకవేళ సుడిగాలి వస్తే ఎలా ఉంటుంది? చెత్త, చెదారం, దుమ్ము, ధూళి అంత ఎలా ఉంటుంది చెప్పండి? గిర తిరుగుతూ ఉంటుంది. అది మన దేశం. అది అమెరికాలో అయితే
కార్లు ఇల్లు కూడా లేపేస్తుంది, అవతల తీసుకుని వెళ్ళిపోయింది. ఏడాది తీసుకు వాటిని టొరండో లేదు అంటారు. అదో అర్థం మీకు? ఇళ్ళను కూడా లేపుకొని వెళ్ళిపోయింది. అలాంటి శుద్ధి కానీ ఇప్పుడు యోగ దగ్గర ఇద్దరు ఆయనకు వచ్చాడు. మన అయ్యగారు దుమ్ములో ఉన్నాడు కాబట్టి ఎక్కడ కూర్చొని ఉన్నాడు? అక్కడున్న వ్యక్తికి దేవుడు అంటే అర్థం, ఆ దేవుడి శక్తి అంటే దేవుడు అంటే అర్థం కావాలి. ఆ మాట అన్న వెంటనే దేవుడు వచ్చేసి ఏమన్నాడు చూడండి, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేస్తావా? నిర్దోషం నువ్వు తీర్పు పొందుటకే నా మీద అపరాధాలు మోపుతావా? ఎవరు? అయిపోయింది, సౌండ్ పోయింది. ఎవరైనా తెలిసి 4వ వచనం, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద చేయించుకుంటాను అన్నాడు. అలా ఎవరు వచ్చారు ఇప్పుడు? దేవుడు వచ్చి అడుగుతున్నాడు. సహజంగా ఈ స్వనిధి చేసే పని ఏంటో తెలుసా? ఇదే చేస్తుంది. నువ్వేదో తప్పు చేసావు అనుకో, నేనే తప్పు చేయలేదు, ఇలా ఎందుకు జరిగింది, ఏమో ప్రార్థన చేస్తున్నా, అన్ని చేస్తున్నా, ఆ దేవుడికి ఇలా చేసి నాకే తెలిసి ఇక చూసుకు అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎవరి మీద? దేవుని మీద. ఇష్టానుసారంగా మాట్లాడతాం దేవుడిని. ఎందుకంటే ఆయన మాట్లాడు కాబట్టి, ఆయన కనపడ్డు కాబట్టి. మాట్లాడు కానీ పని చేస్తాడు. డైరెక్ట్గా మాట్లాడు కానీ ఏదో ఒక రోజు మాట్లాడతాడు, ఏదో ఒక రోజున క్రియ జరిగిస్తాడు. అర్థమవుతుందా? ఇష్టానుసారంగా దేవుడిని అంటాం, దేవుడిని మాట్లాడతాం, దేవుడి మీద ఎన్నో మాట్లాడతాం. నాకు అన్యాయం చేసింది ఆయన, నాకు దిక్కులేని వాడిని చేసిన ఆయన, నాకు ఈ గోడల స్థితి కావాలని, అసలు నా ప్రార్థన వింటలేదు ఆయన, నాకు మేలు చేయట్లేదు, నేను అంతా బాగానే ఉన్నా, నేనేం చేశాను? నేను ఆ దేవుడు నమ్ముకున్న కానీ కలిసి రాదు, నన్ను ఏం చేయమంటాం? అదే ఆ మతంలో దిగిన కానించి నాకు ఏం జరగట్లా, నా బిడ్డకి పెళ్ళి అవ్వలేదు, నా ఇల్లు అవ్వలేదు, కాబట్టి నేను ఆ మతంలో దిగటమే తప్పు చేశాను. ఎవరిననేది చెప్పాలి అని దేవుడిని నేను చెప్తున్నాను. దేవుని రాజ్యంలో ఎప్పటికైనా మనం నీతిమంతులం కాలేదు. దేవుడే నీతిమంతుడు, ఎప్పటికీ ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. అలా దేవుడు వచ్చి మాట్లాడుతుంటే ఎవరైనా తెలుసా, నేను పాపం చేసి నీచుడినయ్యా, నన్ను క్షమించు, నా నోటి మీద నేను చేయించుకుని ప్రత్యుత్తరము ఇవ్వలేను. ఒక మారు మాట్లాడుతుంది, నేను మరలా నోరెత్తాను. 2 మార్లు మాట్లాడితే నీకు నేను పలకనయ్యా అన్నాడు. నేను చెప్పలే నీకు సమాధానం అన్నాడు. ఆలోచించండి. ఏ రోజు నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నావా? దేవుడు అన్యాయం చేసినట్టుగా మాట్లాడుతున్నావా? దేవుడు నాకు అన్యాయం జరిగించాడు, దేవుడు నాకు సహాయం చేయలేదని మాట్లాడుతున్నావా? దేవుడి మీద ఇష్టపడుతున్నావా? దేవుడి మీద అసహ్యం చూపిస్తున్నావా? దేవుడి మీద వ్యతిరేకత చూపిస్తున్నావా? దేవుడి మీద ఏదో తెలియనటువంటి ఆ అసహనంతో ఉన్నటువంటి మనసు పెట్టుకొని ప్రవర్తిస్తున్నావా? ఏం ప్రార్థన, ఏం ఉపవాసాలో, ఏం భక్తులు, ఏ సంఘం, ఏం జరిగిందని ఆ ప్రార్థనకి వెళ్ళి ఏం సాధించావు, ఏం పొందుకున్నా, అన్ని పోయినాయిగా. అంట్లా ఇంట్లో పండగ లేదు, పండగ లేదు, ఏమీ లేదు. ఇంతకుముందు పండుగ వస్తే ఎంత కళకళలాడేది ఇల్లు. అట్లా ఎప్పుడు వస్తాయి? మనకి ఏదో జరగలేదన్నప్పుడు వస్తాయి. నేను చెప్తున్నాను, స్వనీతిని స్థాపించుకునేటప్పుడు తప్పకుండా నువ్వు దేవుని మీద ఇలానే మాట్లాడతావు. యోగు తన తప్పును తెలుసుకున్నాడు తెలుసా, నన్ను క్షమించు, నేను నీచుడు అన్నాడు. నేను ఎవరిని? అంతకుముందు ఏమన్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? వలలో చిక్కించుకోవడానికి నాకు ఇలాంటి శిక్ష ఇచ్చాను, నేనేం తప్పు చేయలేదని. ఇప్పుడేమన్నాడు? నేను నీచునయ్యా, నన్ను క్షమించు, నేనేం మాట్లాడలే నీక. అర్థమైందా మీకు? ఆలోచించండి. దేవుడు స్వనీతిని ఎప్పటికీ ఒప్పుకోడు. యోగు ఎవరు? దేవుడు చెప్పిన మొదటి అధ్యాయం, నీతిమంతుడు కానీ దేవుని కంటే నీతిమంతుడిగా చూపించుకోవాలనుకున్నాడు, దేవుని కంటే నీతిమంతుడిగా కనబడాలనుకున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే ఏమన్నాడు ఇప్పుడు చెప్పండి? నీచుడు. అదే స్వనీతి. స్వనీతి యోగో పనిచేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏంటి యోగో? నీవు నిర్దోషమని చెప్పుకో తప్పలేదు. నేను ఇలా నిబంధన చేస్తున్నాను, నా కళ్ళతో కణికను చూడకుండా, నా చేతులతో పాపం చేయకుండా, నా కాళ్ళతో పాపం దగ్గరికి వెళ్లకుండా అనేకులకు సహాయం చేశాను చెప్పుకో తప్పలేదు. నీ గురించి తప్పలేదు. కానీ నువ్వు నిర్దోషమని, నువ్వు నీతిమంతుడని నా మీద రాస్తావా? నా మీద అపరాధం అవుతావా నువ్వు అని దేవుడు అడుగుతుంటా
తెలుసుకున్నాడు తన స్వనీతిని గుర్తించి ఏమన్నాడు? ఇప్పుడు క్షమించయ్యా, నేను నీచుడనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్వనీతి యోబులో కూడా పనిచేసింది, స్వనీతి యోబులో కూడా వచ్చింది. దేవుడు తనతో మాట్లాడడానికి, గద్దించడానికి వచ్చిన తన స్వనీతిని గుర్తించి తన క్షమాపణ అడిగాడు, తప్పును తెలుసుకున్నాడు. అయి ఉండొచ్చు యోబు కన్నీకలు చూడకుండా తన కళ్ళను నిబంధనతో ఉంచుకోవచ్చు, నిబంధన చేసుకొని తన చేతులతో తప్పు చేయకుండా కాపాడుకొని ఉండొచ్చు. తన కాళ్ళ పాపం దగ్గరికి వెళ్లకుండా తన కాళ్ళతో తీర్మానం చేసుకోవచ్చు, తన కాళ్ళతో నిబంధన చేసుకోవచ్చు. అనేకులు సహాయం చేయొచ్చు, అనేకులకు మేలు చేయొచ్చు, అనేకుల కొరకు ప్రార్థన చేయొచ్చు, నీతిమంతులుగా ఉండొచ్చు. కానీ స్వనీతిని మాత్రం యోబు దగ్గర కూడా ప్రభు ఒప్పుకోలే. యోబు అంత గొప్ప భక్తుడే దేవుని చేత గద్దించబడ్డాడు. యోబు అంత యథార్థవంతుడే దేవుని చేత ఏమయ్యాడు? స్వనీతి దగ్గర హెచ్చరించబడ్డాడు. స్వనీతి దేవునికి అసహ్యం, అందుకే దేవుడు వచ్చి మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నావు యోబు నువ్వు? ఇక మీరు అధ్యాయం మొత్తం చదువుకున్న తర్వాత మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థం అవుతుంది. అదే ఆ 40 అధ్యాయం మొత్తం చదువుకోండి, దేవుడు ఏమేమి మాట్లాడాడో తెలిసింది. 41 కూడా చదువుకోండి కావాలని. స్వనీతిని ఏ విధంగా కూడా ప్రభు సమర్థించేవాడు కాదు. అది ప్రభువుకి అసహ్యము, ప్రభువుకి అసహ్యము. ఎవరు నిందిస్తున్నారు జరిగిన నష్టాన్ని బట్టి అని చెప్పి, ఎవరు నిన్ను అంటున్నారని చెప్పి నువ్వు ప్రభు మీద నిందలేయడం, ప్రభు మీద అపరాధాలు మోపడం, ప్రభుని దూషించే విధంగా మాట్లాడడం మంచిది కాదు, మంచిది కాదు. జరగకపోవచ్చేమో అనుకున్నది, నువ్వు ఏదో కోల్పోవచ్చేమో, దాన్ని బట్టి నువ్వు ఆ దేవుడిని నిందలేదు. చాలా మంది కూడా అంటుంటారు, నువ్వేదో చేసావని అంటారు. వాస్తవమే, కొన్ని తప్పులు బట్టి శిక్ష అనుభవించాలి, తప్పదు. కొన్ని తప్పులు శిక్ష అనుభవించినట్టు చేస్తుంది, కొన్ని తప్పులు అది భరించాల్సింది, కొన్ని చేసిన తప్పులు భరించాల్సింది. కానీ అన్ని తప్పులు కాదు, చేసినవన్నీ తప్పులు కాదు. స్వార్థపరులు కొన్ని తప్పుగా కనపడతాయి. అదవుతుంది. ఆలోచించండి, ఎవరైనా నిన్ను మాట్లాడుతున్నారని ప్రభువు మీద నిందలు వేయడం మంచిది కాదు. స్వనీతిని స్థాపించుకోవద్దు, ఎప్పుడు స్థాపించుకోవద్దు. శంకర్ ఏమని ప్రార్థన చేశాడు? పరిసయుడు ఏమని ప్రార్థించాడు? పరిసయుడు ఏమన్నాడు? నేను ఇలా అలా అన్నాడు. శంకరే, నేను ఆకాశం యొక్క కన్నులెత్తుటకైనా తగిన వాడును కాబట్టి ఆలోచించండి. ఇంకో మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 4-5 వాక్యాలు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశంలో స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టిన అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనం బట్టి యెహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశములకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుంటూ నీ నీతైనను నీ హృదయ యథార్థతైన హేతువు కాదు. మళ్ళా చదవమంటారా? జాగ్రత్తగా. నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనుల చెడుతనం బట్టి యెహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీ వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నట్టుకు నీ నీతైనను నీ హృదయ యథార్థతైనను కారణం కాదు, రీజన్ కాదు. అదో వాళ్ళు అనుకుంటున్నారంట, మేమెవరమో తెలుసా? నీతిమంతులం. మేమెవరమో తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారం. మేమెవరమో తెలుసా? దేవునికి ఇష్టమైన వారం. మేమెవరమో తెలుసా? దేవుని ప్రజలము, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇష్టంగా మమ్మల్ని మాత్రమే భూమి మీద కోరుకునేటువంటి ప్రజలం అని వాళ్ళు అనుకుంటున్నారంట. ఇంకోటి ఏమనుకున్నా తెలుసా? ఇలా ఉన్నాం కాబట్టి కానాను దేశం మొత్తాన్ని మాకు ఇచ్చేశాడు, కానాను దేశం అంతా మా సొంతం అని చెప్పేసి అనుకుంటున్నారంట. అప్పుడు దేవుడు అన్నాడు, అలా ఉన్న మనసుతో వాళ్ళతో ఆ స్వనీతితో మాట్లాడుతున్న వారితో అన్నాడు, నీ నీతి కానీ మీ హృదయ యథార్థత కానీ కారణం కాదు, హేతువు కాదు. మరి నువ్వు కూడా చెప్పాలి, ఈరోజు నీకు ఏదైనా ఉన్నది అంటే అది నిన్ను బట్టి కాదు, కేవలం దేవుణ్ణి బట్టి నీకున్నది.
పౌలును నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలన అయి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు ఒక ఇల్లు ఉందా? ఈరోజు నీకు ఒక ఉద్యోగం ఉందా? ఈరోజు నీకు ఒక సుఖం ఉందా? ఈరోజు నీకు ఒక వ్యాపారం ఉందా? ఈరోజు నీకు ఒక పొలం ఉందా? ఈరోజు నీకు ఒక స్థలం ఉందా? ఈరోజు నీకు ఒక ఆరోగ్యం ఉందా? ఈరోజు నీకు బిడ్డలు ఉన్నారా? ఈరోజు నీకు అన్నీ ఉన్నాయా? ఈరోజు నీకు ఒక బైక్, ఈరోజు నీకు ఒక కారు, ఈరోజు నీకు ఒక పెద్ద బిల్డింగు, నీకు ఒక పెద్ద అపార్ట్మెంట్, లేదా పెద్ద ఉద్యోగం, పెద్ద వ్యాపారం ఏమన్నా, ఇదంతా నిన్ను బట్టి కాదు. ఆయన నిన్ను ప్రేమించి ఇచ్చాడు కాబట్టి ఆయన్ని బట్టి నీకు ఉంది ఇదంతా. అదో నువ్వు చెప్పాల్సింది ప్రభు అదే చెప్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకు ఇచ్చాడు. ఆయన నీతి నీ విషయంలో చూపిస్తున్నాడు కాబట్టి నీకు ఇచ్చాడు. ఆయన కృప నీ పట్ల ఉంది కాబట్టి ఇవి నీకు అనుగ్రహించాడు. 31 మంది రాజులు 7 జాతుల వారు ఆ దేశం నుంచి వెళ్ళారంటే ఈ ఏదో నీతిమంతులని కాదు. 31 మంది రాజులు ఓడిపోయారు, వాళ్ళ ఎదురు నుంచి పారిపోయారంటే వీళ్ళేదో పరిశుద్ధులని కాదు. దేవుడు వీరికి ఇవ్వాలని వారు చెడుతనాన్ని శిక్షిస్తూ వీరికి ఇచ్చాడు. ఆ దేశం స్వాధీనం చేసుకున్నారు. అదో మరోసారి చెప్పాను, నా నీతిని బట్టి దీన్ని చేస్తానన్నాడు ప్రభు. మనం చదివించాను, నా నీతిని బట్టి జరిగించాను. నువ్వు ఈరోజు చెప్పాల్సింది తెలుసా? నీకు ఏదున్నా అది ఎవరిని బట్టి? దేవుని బట్టి. దేవుని కృపను బట్టి నీకు ఉంది. నీకు బిడ్డలున్నా దేవుని కృపను బట్టి ఉన్నారు. దేవుడు ఇచ్చాడు కాబట్టి ఉన్నారు. ఆరోగ్యం ఉన్నా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఉంది. అదే ఆస్తిపాస్తుల్ని దేవుడు ఇచ్చింది. వ్యాపారం ఉందని దేవుడు ఇచ్చింది. జ్ఞానం ఉందని దేవుడు ఇచ్చింది. చదువు ఉందా దేవుడు ఇచ్చింది. ఉద్యోగం ఉందా దేవుడు ఇచ్చింది. అపార్ట్మెంట్ లేకపోతే ఒక స్థలం ఇల్లు ఉందా దేవుడు ఇచ్చింది. ఏది ఉన్నా దేవుడు ఇచ్చింది. మంచి వివాహం చేశాడా దేవుడు ఇచ్చింది. మంచి భర్తనిచ్చాడా దేవుడు ఇచ్చింది. మంచి భార్యనిచ్చాడా దేవుడు ఇచ్చింది. మీ స్వనీతి అయితే మీ నీతి అయితే కాదు. ప్రభు చెప్తున్నాడు, వారు స్వనీతితో మాట్లాడుతుంటే ప్రభు ఒప్పుకోలేదు. ఇది దేవునికి ఏంటి చెప్పండి? అసహ్యమైనది. స్వనీతి ఎలాంటిది? అసహ్యమైనది. ఇప్పుడు మనం ఎవరు మరి చెప్పాలి? మనం ఎవరు మరి? మన నీతి లేదు, ఇక మనకు నీతి లేదు, మన నీతిమంతులు కాదు. ఇక మన ఎవరు మరి? మరి మనకు నీతి ఎలా వస్తుంది? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం త్వరగా 3వ వచనం. ఏలయనగా ఒకటి చదివితే బాగుంటుంది. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలన నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థనై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 మాటలు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించ పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. 2వది, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి. క్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడు? ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7. క్రీస్తు యేసును మనను ఆయనతో కూడా లేపి పరమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు. ఇది దేవుని వల్ల కలిగింది, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వల్లే. ఏంటిది? అది క్రియ వల్ల కలిగినది కాదు, కనుక ఎవరినో అసహ్యింప వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకోవడం వల్ల దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నది. ఇంకొక మాట చూడండి, నేను చదువుతాను. మూడు 20 గలతీయులకు రాసిన పత్రిక 3:20. మధ్యవర్తి ఎవరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రం దేవుడు వాగ్దానానికి విరోధమైనదా?
అట్లా అన్నాడు. జీవింపచే శక్తిగా ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును గాని యేసుక్రీస్తును విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించిన వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించిన. తర్వాత 24 కాబట్టి మీరు విశ్వాసము నీతిమంతులమని తీర్పు తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. అయితే విశ్వాసం వెలడైను గనుక ఇక బాలశిక్షుడు క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల నీతి దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల ఏమై ఉన్నారు? దేవుని కుమారుడు. క్రీస్తు లోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. గమనించాలి, నేను ముగించేస్తాను. ఎందుకు దేవుడు మన నీతిని అంగీకరించలేదు? ఎందుకు మన నీతిమంతులు కాలేకపోతున్నాం? మరి మనకు నీతి ఎలా కలిగింది? ఈ 3 పాయింట్ల మీద ఒక మాట చెప్తున్నాను. వాళ్ళు అనుకున్నారు ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది, మాతో. ధర్మశాస్త్రం ప్రకారంగా ఏమవుతున్నాం మనము? ధర్మశాస్త్రం మూలంగానే నీతి అంటూ బయలుపరచబడుతుంది, తెలియపరచబడుతుంది. అంటే మేము ఎవరో ధర్మశాస్త్రం కలిగిన మేము నీతిమంతులు అని వాళ్ళు స్వనీతిగా మాట్లాడుతున్నారంట. అసలు ధర్మశాస్త్రం కలిగి ఉంటే నీతిమంతులు కాలేదు. ధర్మశాస్త్రం ఉన్న పదాజ్ఞలు ఎవరైతే పాటిస్తారో, ఆ పదాజ్ఞ ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే నీతిమంతులు అవుతారు. మరి వాళ్ళు పాటించారా? పాటించారు. ఇక ధర్మశాస్త్రం పాటించలేక ధర్మశాస్త్రం ప్రకారంగా ఉండలేదు కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయనే వచ్చి ధర్మశాస్త్రం అంతటిని పాటి. అందుకే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం ఏం చేశాడు? సమాప్తం చేశాడు. అంటే ధర్మశాస్త్రంలో దాన్ని పాటించింది ఎవరు? యేసుక్రీస్తు. నా మాట అర్థమైంది మీకు? ధర్మశాస్త్రం అంతా యేసుక్రీస్తు పాటించి ఆయన ధర్మశాస్త్రం నీతి నెరవేర్చాడు. ఆయన ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన బ్రతికి ధర్మశాస్త్రం ముగించి ధర్మశాస్త్రం చేయవలసిన దాన్ని ఆయన చేసి, వారు చేయలేదు, ఆయన చేసి ఆయన మన కొరకు చనిపోయి ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయన ద్వారా మనందరికీ ఏమొస్తుంది? ఇప్పుడు వస్తుంది మనకి నీతి. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమొస్తుంది? మరి బాబా, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, మీరు ధర్మశాస్త్రం కలిగి మీరు నీతిమంతులు అనుకుంటున్నారు. ధర్మశాస్త్రం కలిగి ఉంటే నీతిమంతులు కాదు, ధర్మశాస్త్రంలో ఉన్న దాన్ని పాటిస్తే నీతిమంతులు. మీరు దాన్ని పాటించలేకపోయారు, మీరు పాటించలేకపోతున్నారు. కాబట్టి నేను వచ్చి దాన్ని పాటించి దాన్ని ముగించేసి అదొక మీ కొరకు చనిపోయాను, తిరిగి లేచాను. ఇప్పుడు నన్ను నమ్మితే, నా మీద విశ్వాసం ఉంచితే మీరేమవుతారు? నీతిమంతులు అవుతారు. హల్లెలూయా. విశ్వాసం ఎవరి ద్వారా వచ్చింది? నీతి ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఇప్పుడు స్వనీతికి స్థానం ఎక్కడ ఉంది? స్వనీతిగా ఆలోచించాల్సింది ఏమన్నా ఉంది మన దగ్గర? ఈ రోజు నువ్వు రక్షించబడ్డావు ఆయన నీతి. అదొక మీకు ఈ రోజు నువ్వు కాపాడబడుతున్న ఆయన బట్టే, ఈ రోజు పాపక్షమాపణ బట్టి ఆయన బట్టే, ఈ రోజు శాపాలను తొలగిపోయి ఆయన బట్టే. ఇక నీ నీతి నీ పరిశుద్ధత కాదు. హల్లెలూయా. మనకి దేవుడు ఏమిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి? విశ్వాసం ద్వారా ఆయనలో ఉన్న నీతిని యేసుక్రీస్తు ద్వారా మనం ఏమవుతున్నాం? ఇప్పుడు నీతిమంతులమయ్యా. అదవుతుందా? కాబట్టి స్వనీతిని ఏం చేద్దాం? విడిచిపెడదాం. స్వనీతికి ఉండే లక్షణాలు చెప్పాను, స్వనీతికి ఉండేటువంటి స్వభావాలు, దాని విధానం చెప్పాను. ఒకవేళ అలాంటి విధానం మనలో ఉంటే మనం విడిచిపెడదాం. మనకి ఎవరి ద్వారా వచ్చింది నీతి? యేసుక్రీస్తు ద్వారా. ఇశ్రాయేలు కూడా నీతి లేదు. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే నీతి. అందుకని ఏమన్నాడు చెప్పండి? శాస్త్రుల కంటేను పరిశీలన కంటే మీ నీతి ఏం కావాలి? అధికం కావాలంటే ఎట్లా? వాళ్ళు ఏమంటారంటే ధర్మశాస్త్రం మాదే, ధర్మశాస్త్రం ప్రకారంగా మేము ఉంటాం అని చెప్పేసి వాడాలనుకుంటున్నాను. మనమేమన్నా తెలుసా? ధర్మశాస్త్రాన్ని ముగించేశాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాకు నీతి కలుగుతుంది అని మనం చెప్పాలి. నా క్రియను బట్టి కాదయ్యా, నా భక్తిని బట్టి కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నాకు నీతి కలుగుతుందని మనం చెప్పాలి. కాబట్టి స్వనీతిని విడిచిపెడదాం. ఇది కనిపించని పాపం, ఇది దేవునికి నచ్చనిది, అసహ్యమైనది. స్వనీతి ఎవరిలో ఉన్నా
దాని లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పాను. ఎలా చెప్పాను? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? దాని లక్షణాలు ఏంటి? ఎదుటి వాళ్ళు ఏం వెతికింది? తప్పులు వెతికింది. తర్వాత ఏం చేసింది? తప్పును చూసింది. తప్పును చూసి ఏం చేస్తుంది? మాట్లాడింది. ఎందుకు మాట్లాడింది? తను స్థాపించుకోవడానికి. ఏమని? అబ్బా ఆయనని అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, నేను ఇలా ఉంటాను అని ఇలా మాట్లాడింది. రెండోది స్వనీతిని బట్టి స్వనీతితో ఉంటూ ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా వారి గురించి చెడుగా ప్రవర్తిస్తూ చెడుగా మాట్లాడుతుంటుంది. అదొక మీకు స్వనీతికి ఉండే లక్షణాలు ఇవి. నీలో ఆ లక్షణం ఉంటే దేవునికి అది అసహ్యము, దాన్ని తొలగించమని ప్రభువుని అడుగు. నేను స్వనీతితో కాదు ప్రభువా, నీ నీతితో నేను బ్రతకాను. నీ నీతి నాకు ఎలా వచ్చిందంటే నీ యందు విశ్వాసం వచ్చిందే, నిన్ను బట్టి నేను వెళితే. ఇశ్రాయేలు ప్రజలకు నీతి ఎట్లా వచ్చింది? ధర్మశాస్త్రాన్ని కలిగి ఉంటే కాదు, ధర్మశాస్త్రం ఉన్న పదార్థాలను పాటిస్తే వస్తాయి. వాళ్ళు పాటించారా? పాటించరా? పాటించుకుని నీతిమంతులు అవుతారంటే ఎవరు? మరి ఎవరు పాటించారు? ధర్మశాస్త్రాన్ని సమస్తాన్ని నెరవేర్చి సమాప్తం చేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు దాన్ని ముగించేశాడు ఆయన. ఇప్పుడు నీతి ఎలా కలుగుతుందంటే యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. నీతి విశ్వసించిన వారందరికీ, వాళ్ళకైనా మనకైనా. ఎవరి ద్వారా కలుగుతుంది? యేసుక్రీస్తు ద్వారా నీతి. కాబట్టి స్వనీతిని తొలగించుకున్నాం, నీతిమంతులు అవుదాం. తల వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నాలో స్వనీతి ఉంటే తొలగించండి. స్వనీతి ఏం చేస్తుందో నాకు చెప్పావు. స్వనీతికి ఉండేటువంటి ఆ గుణాలు ఏంటో మాకు తెలియపరిచావు ప్రభువా. ఒకవేళ నేను స్వనీతిపరుడుగా ఉంటున్నానా? నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి ప్రభువా. అయ్యా, ఇది దేవుని వల్ల కలిగింది కాదు, ఇది మాకున్నటువంటి స్థితిని బట్టి వచ్చే స్వనీతి ప్రభువా. మాకున్న స్థాయిని బట్టి, మాకున్న స్థితిని బట్టి వచ్చేటువంటిది స్వనీతి అనేది. ఇది కనిపించని పాపము, ఇది నీకు అసహ్యము తెచ్చే పాపము, ఇది నీకు అయిష్టాన్ని తెచ్చే పాపం, ఇది నువ్వు అంగీకరించేది కాదు ప్రభువా. ఇది ఎప్పుడు మంచిని చూడదు, చెడునే చూసేది ప్రభువా. మంచిని గుర్తించదు, భార్యలో గుర్తించదు, భర్తలో గుర్తించదు, బిడ్డలో గుర్తించదు, తల్లిదండ్రుల్లో గుర్తించదు. ఎప్పుడు తప్పునే చూసింది. భార్య ఎంత ఓర్చుకుంటుందో చూడదు, భర్త ఎంత సహనంతో ఉన్నాడో చూడదు ఈ స్వనీతి. బిడ్డలు ఎంత మంచివారో చూడదు ఈ స్వనీతి. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో చూడదు ఈ స్వనీతి. వాళ్ళు ఎంత భారంతో ఉన్నారో, ఎంత కష్టంతో ఉన్నారో ఎదుటి వ్యక్తిని గురించి అర్థం చేసుకోలేకుండా ఉండేదే స్వనీతి ప్రభువా. వారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్, వారు మాట్లాడేది కరెక్ట్, వారు వెళ్ళేది కరెక్ట్ అన్నట్టుగా స్వనీతిని చూపిస్తూ ఉంటది ప్రభువా. తల్లిదండ్రుల యొక్క శ్రమను అస్సలు గుర్తించదయ్యా, అర్థం చేసుకోదు. ఒక మాట చెబితే భార్యను కూడా అంతే, భర్తను కూడా అంతే, బిడ్డలను అంతే, విశ్వాసులను అంతే, సేవకులను అంతే, తోటివారిని అంతే, ఫ్రెండ్స్ని అంతే, అమ్మా నాన్న అంతే, ఇదిగో అత్తమామలను అంతే. అది స్వనీతి అపార్థం చేసుకుంటుంది. ఎప్పుడు వారిలో ఉన్న తప్పుని చూసింది, వారిలో ఉన్న మంచిని అస్సలు గుర్తించదయ్యా. ఒక భర్తగా, ఒక భార్యగా నీవు నీ భార్యను అర్థం చేసుకోలేకపోతే, నీ భర్తను అర్థం చేసుకోలేకపోతే, వారిలో తప్పును వెతుకుతూ మాట్లాడుతూ ఉంటే నీ దగ్గర స్వనీతి ఉంది. నీ బిడ్డలలో తప్పును ఎప్పుడు మాట్లాడుతుంటే నీ దగ్గర స్వనీతి ఉంది. అది దేవునికి కనిపించినటువంటి పాపంగా, దేవునికి కనిపిస్తున్న పాపం, దేవునికి అసహ్యమైన పాపం, ఎదుటివారికి కనిపించని పాపం. అది ఒక తల్లిగా నీ బిడ్డలను, ఒక తండ్రిగా నీ బిడ్డలను నువ్వు వారిలో ఉన్నటువంటి తప్పునే మాట్లాడుతున్నావా? వారిలో ఉన్న మంచిని మాట్లాడలేకపోతున్నావా? నువ్వు నాకు ఇది చేసావు, నాకు ఈ అన్యాయం చేసావు, నాకు ఈ మోసం చేసావు, నాకు ఈ అక్రమం చేసావు, నాకు ద్రోహం చేసావు, నాకు చేయాల్సి నువ్వు చేయలేకపోయావు కనుక నువ్వు ఇలాంటి దానిని మాట్లాడుతున్నావా? ఇలాంటి వ్యక్తిని మాట్లాడుతున్నావా? స్వనీతితో వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎప్పటికీ అర్థం చేసుకోలేరు స్వనీతితో ఉన్నవాళ్ళు. నీ భర్త ఎంత ఓర్పుతో ఉన్నాడో, నీ భర్త ఎంత సహనంతో ఉన్నాడో అర్థం కాదు నీకు స్వనీతితోనంత కాలం.
నీలో ఉన్న మంచినే చూపించాలనుకుంటావు, నీ దగ్గర ఉన్న కరెక్ట్నే చూపించాలనుకుంటున్నావు, నీ దగ్గర ఏదో ఉంది దాన్ని చూపించడానికి ఎదుటి వ్యక్తిగా ఉన్నటువంటి నీ భర్తను కావచ్చు, నీ భార్యను కావచ్చు తక్కువ చేసి మాట్లాడతావు. ఆలోచించాను. దేవునికి అసహ్యాన్ని పుట్టిస్తుంది ఇది, దేవునికి నచ్చట్లేదు ఇది. విడిచిపెడదామా? యేసయ్య మనసుతో, యేసయ్య హృదయంతో ఉండవలసిన నువ్వు స్వనీతితో ఉన్నావు, అందుకే నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఆలోచించు. అయ్యా, నా బిడ్డలు నేను ప్రేమించలేకపోతున్నానా? నా భర్త నేను ప్రేమించలేకపోతున్నా, నా భార్య నేను ప్రేమించలేకపోతున్నానా? నా సంఘాన్ని నేను ప్రేమించలేకపోతున్నానా? మా సేవకుడు నేను ప్రేమించలేకపోతున్నానా? నా తోటి విశ్వాసం, నా కొరకు ప్రార్థించే విశ్వాసాన్ని ప్రేమించలేకపోతున్నానా? నా అత్తను ప్రేమించలేకపోతున్నానా? నా చెల్లిని ప్రేమించలేకపోతున్నానా? నా అమ్మని ప్రేమించలేకపోతున్నానా? వాడిని నేను అర్థం చేసుకోలేక తొందరపడి మాట్లాడుతున్నానా? నా కడుపులో పుట్టిన బిడ్డలనే తొందరపడి మాట్లాడుతున్నానా? వాళ్ళు తప్పునే మాట్లాడుతూ వాళ్ళు మంచి చాలా ఉంది కదా, మంచిని ఎందుకు గుర్తించలేకపోతున్నాను నేను? ఏదో ఒక సందర్భంలో మనిషి ఏదో ఒక బలహీనతకు గురవచ్చు, అంత మాత్రం ఆ వ్యక్తి రాంగ్ అవ్వదు. ప్రార్థన చేసుకుందాం. తీర్మానానికి వచ్చి ప్రార్థన చేసుకుందామా? అయ్యా, నా కుటుంబం, నాతో ఉన్న నా కుటుంబాన్ని నేను అర్థం చేసుకోలేకపోతే నా హృదయం ఎలాంటిదో నాకు అర్థమవుతుంది ప్రభువా. నా కోసం ప్రార్థించే నా సంఘాన్ని నేను అర్థం చేసుకోలేకపోతే నా మనసు ఏంటో నాకు అర్థమవుతుంది ప్రభువా. నా కొరకు ప్రార్థించే నా సేవకులు నేను అర్థం చేసుకోలేకపోతే నా మనసు ఏంటో నాకు అర్థమవుతుంది అయ్యా. నన్ను కన్న తల్లిదండ్రులు నా కోసం ఎంత ప్రయాసపడుతున్నారో వారిని అర్థం చేసుకోలేకపోతే నేనేంటో నాకు అర్థమవుతుందయ్యా. పెంచి పెద్ద చేసిన బిడ్డలను ఏదో చిన్న చిన్న పొరపాట్లను బట్టి వారిని నేను అర్థం చేసుకోలేకపోతున్నానంటే వారి పట్ల నేను ఎలా ఉన్నానో, నా వైఖరి వారి పట్ల ఎలా ఉందో నాకు అర్థమవుతుంది నాయన. స్వనీతిని దేవుడు ఒప్పుకోవట్లేదు. యోగు అంత యథార్థవంతుడి దగ్గర స్వనీతి మాటలు వస్తే దేవుడు ఒప్పుకోలేదు. మరి నీతి ఎంత మసిగుడ్డతో, మురికిగుడ్డతో సమానం అంటారు. కాబట్టి స్వనీతిని విడిచిపెడదాం, కుటుంబాల్లో దేవుని నీతిని స్థాపిద్దాం, దేవునికి అసహ్యమైన దాన్ని తొలగిద్దాం. లోపల కనిపించినటువంటి పాపం దేవునికి మనం దూరం చేసే విధంగా పని చేయకుండా తొలగించేసుకుందాం. కుటుంబాల్లో అర్థం చేసుకోలేని, ప్రేమ లేనటువంటి స్థితిగతులు రాకుండా దీన్ని తొలగిస్తే ప్రేమ వచ్చింది కుటుంబాల్లో. దీన్ని తొలగిస్తే అర్థం చేసుకునే మనసు వస్తుంది. ఈ స్వనీతి పోతే ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి మంచితనం ఏంటో బయటకు వస్తుంది. వారు తప్పు చేసిన, చిన్న చిన్న పొరపాటు చేసిన సహిస్తావు, క్షమిస్తావు, వారిని ప్రోత్సహిస్తావు, ధైర్యపరుస్తావు. స్వనీతిని తొలగించమని ప్రభుని, స్వనీతితో ప్రవర్తించే సందర్భాలను గుర్తు చేసిన నేను సరి చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. యోగు కూడా కొన్ని నాయన ఆ సందర్భంలో ఆవేశంతో స్వనీతుడితో మాట్లాడాడేమో, నువ్వు మాట్లాడిన తర్వాత తను అయ్యని నీచుడు నన్ను క్షమించు అంటున్నాడు ప్రభు. యోగు అంత గొప్ప భక్తుడు, నీచుడిని అయ్యా నన్ను క్షమించు, నేను తొందరపడి నా నోటికి తాళం వేసుకుంటాను అంటున్నాడు ప్రభు. అయ్యా, నా కుటుంబాల్లో అర్థం లేకుండా, అర్థం చేసుకునే మనసులు లేకుండా బ్రతుకుతున్నాం ప్రభువా. మా కుటుంబాలు ఒకరి పట్ల ఒకరికి సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకుండా ఉంటున్నాం, సరైన ప్రేమ లేకుండా ఉంటున్నాం, ఒకరిని ప్రోత్సహించలేనటువంటి నిరుత్సాహ మాటలతో ఉంటున్నాం. మా సంఘంలో ఒకరిని ప్రోత్సహించలేనటువంటి మాటలతో, ఒకరిని ప్రేమించలేని మాటలతో ఉంటున్నాం. క్షమించండి ప్రభువా. యోగు కంటే మేము ఎక్కువ వారం కాదు నాయన, యోగు కంటే గొప్పగా భక్తి చేసిన వారం కాదయ్యా మేము. అంత నీతిమంతుడే, నీ నోటితో సాక్ష్యం పొందిన నీతిమంతుడే స్వనీతికి గురయ్యాడు ఒక సందర్భంలో. మేము కూడా గురవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ మేము తెలుసుకొని విడిచిపెడితే యోగులాగా కనికరించబడతాం, తల్లి లాంటి హృదయం మాకు వస్తుంది ప్రభువా, అమ్మ లాంటి హృదయం మాకు వచ్చింది నాయన.
అర్థం చేసుకునే హృదయం వస్తుంది ప్రభువా, క్షమించే హృదయం వస్తుంది ప్రభువా, ఓర్చుకునే హృదయం వస్తుంది ప్రభువా, మంచితనాన్ని గుర్తించే హృదయం వచ్చింది ప్రభువా. తండ్రి ఇలాంటి మంచి మనసును మాకు దయచేయి. స్వనీతి పడిపోవాలి ప్రభువా. స్వనీతి మాకు నువ్వు ఇస్తున్నటువంటి మెలుకును బట్టి దాన్ని మేము జయించాలి ప్రభువా. అది మాకు దూరం అయిపోవాలి నాయన. ఈ కనిపించని ఈ పాపపు స్వనీతి మాకు దూరం, ఆ హృదయాల నుంచి బయటకు పోవాలని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల నుంచి దూరం అయిపోవాలి ప్రభువా. భార్య భర్తల మధ్య నుంచి దూరం అయిపోవాలి. తల్లిదండ్రుల మధ్య నుంచి ఇదిగో తల్లికి బిడ్డకు, తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి ఆ స్వనీతి సంబంధమైన మాటల బట్టి వచ్చేటువంటి ఆ వ్యతిరేకతల కోపాలు, ఆ కక్షల్ని తొలగిపోవాలి ప్రభువా. ఆ వ్యతిరేకతలు తొలగిపోవాలి తండ్రి. భార్యని అర్థం చేసుకునేటువంటి మంచి మనసు భర్తకు రావాలి ప్రభువా. భర్తను అర్థం చేసుకునే మంచి మనసు భార్యకి రావాలి ప్రభువా. ఎవరు గొప్పవారు కాదు నాయన. అందరి దగ్గర ఏదో బలహీనత ఉంటుంది. భార్య దగ్గర ఉంటుంది, భర్త దగ్గర ఉంటుంది, బిడ్డల దగ్గర ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది, స్నేహితుల దగ్గర ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది ప్రభువా. అత్త దగ్గర ఉంటుంది, మామ దగ్గర ఉంటుంది, తల్లి దగ్గర ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటుంది, తోటి విశ్వాసం దగ్గర ఉండొచ్చు, సేవకుల దగ్గర తొందరపడేది ఉండొచ్చేమో. కానీ మేము నీతిమంతులమైతే క్షమిస్తాం నాయన. ఆ నీతి కూడా మా క్రియలను బట్టి రాలేదని మాకు అర్థమైతే, నాకు వచ్చింది యేసు ప్రభు దగ్గర నుంచి, వారికి వచ్చింది దేవుడి దగ్గర నుంచి కనుక మేమందరం నీతిమంతులమైతే యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభు నమ్మటం ద్వారా కనుక మా క్రియలు ఇక్కడ ఏమి లేవు. నేను ఎక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ కాదు, అందరూ సమానమైనటువంటి ఆ మంచి మనసు వచ్చింది ప్రభువా. తండ్రి, ఈ వాక్యం ఇచ్చిన కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో అవగాహన లేనిటువంటి మాటలు, తొందరపడే మాటలు, కొట్టుకునే మాటలు, తిట్టుకునే మాటలు ఉన్నాయేమో. నేను మంచివాడిని, మంచిదాని కాదు, నేను మంచిదాన్ని, మంచివాడు కాదనేటువంటి జగడాలతో కుటుంబము, ప్రేమ బంధాలని తెగిపోయి పాడవుతున్నాయేమో. ఆ కుటుంబాలను కట్టండి ప్రభువా. ఆ కుటుంబాలను కట్టండి నాయన. బిడ్డల ప్రేమను తల్లిదండ్రులు కోల్పోయి, తల్లిదండ్రుల ప్రేమను బిడ్డలు కోల్పోయేటువంటి కుటుంబాలు ఉన్నాయి ప్రభువా. నువ్వు మంచివాడివి కాదు, నువ్వు పనిచేయడం రాదని ఎప్పుడు తిట్టడం వల్ల ఆ బిడ్డలు కూడా గాయపరచబడుతున్నారేమో. తండ్రి కుటుంబాలను బాగు చేయండి నాయన. కుటుంబాలను బాగు చేయండి నాయన. కుటుంబాల్లోకి అర్థం చేసుకునే మనసు రావాలి ప్రభువా. ప్రేమించే మనసు రావాలి తండ్రి. ఓర్చుకునే మనసు రావాలి ప్రభువా. స్వనీతి పోతే బాగుపడతారు ప్రభువా కుటుంబాలన్నీ కూడా. దయచేసి స్వనీతి అంతా తొలగించండి. ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో స్వనీతి దూరం అవును గాక. దేవుని నీతి విశ్వాసం ద్వారా మనలోకి వచ్చును గాక. ప్రభువాను ఇచ్చిన మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఏ కుటుంబాల్లో, ఏ భార్య భర్తల మధ్యలో, ఏ తల్లిదండ్రుల మధ్యలో, ఏ బంధం మధ్యలో స్వనీతి పనిచేసి బంధం తెగిపోతుందో, సంఘాల్లో కానీ, విశ్వాసుల మధ్యలో కానీ, తండ్రి పరిచర్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, అయ్యా ఏ ప్రేమ లేక నాయన తెగిపోతున్నాయో, అర్థం చేసుకునే మనసు లేక తెగిపోతున్నాయో, అర్థం చేసుకునేటువంటి, సహించేటువంటి, ఇదిగో తప్పుని అక్కడ మంచిని చూసే మనసు లేక, ఇదిగో మనసులో గాయమవుతూ మాటలతో హృదయాలు పొడుచుకుంటున్నారు, అక్కడెల్లా ఈ వాక్యం పనిచేసి ఆ హృదయాలను కట్టును గాక. నీకే వందనాలు, స్తోత్రాలు. నీవు ఇచ్చిన ఈ మాటలను మా హృదయాల్లో పనిచేసి, నీవు ఇచ్చిన మాటలను బట్టి కుటుంబాల జీవితాలు, మనుషులు కట్టబడి నీకు అసహ్యమైన ఈ స్వనీతి తొలగిపోయి, ఈ మురికి గుడ్డ లాంటి స్వనీతి తొలగిపోయి, విశ్వాసంతో యేసుక్రీస్తు నీతితో మేము బ్రతకాలి ప్రభువా. మేము బ్రతుకుదుము గాక, నీతితో మేము ఉండుదుము గాక. ఈ వాక్యం మాకు మెలకును, జ్ఞానం ఇచ్చి నడిపించినట్లు సహాయం చేయాలి. ఈ ఉదయకాల సమయం జరిగించిన ఈ ప్రార్థన బట్టి నేను స్తుతిస్తూ, ఈ నాయన 11 గంటలకు జరిగే ప్రార్థన, రాత్రి జరిగే ప్రార్థనకు నడిపించి మహింపొందక మమ్మల్ని ఈ విధంగా బలపరుస్తున్నందుకు నిన్ను ఘనపరుస్తూ, నీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ, వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు తెలియపరుస్తూ, తండ్రి ఈ మాటలు నాకు, మాకు యోగు కంటే గొప్పవారం కాదు, యోగు కంటే గొప్ప భక్తులం కాదు నాయన. మేము చాలా చిన్నవారం నాయన. ఎక్కడో ఇది పనిచేసి మా జీవితాలు పాడు చేయకూడదు, నువ్వు మాతో మాట్లాడావు. ఈ మాటకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఎక్కడ మేము తొందరపడి మా స్వనీతిని చూపించకూడదు ప్రభువా.
మేము బ్రతుకుతుంది నిన్ను బట్టని, ఏది కలిగిన నీ ద్వారానే మేము బ్రతకాలి. ఆ కృతజ్ఞతతో ఉండాలి. అలా మంచితనంతో మమ్మల్ని ఉంచండి ప్రభువా. ఈరోజు బట్ట కట్టి ఒక ముద్ద తినగలుగుతున్నామంటే అది నీ వల్లే ప్రభువా, అది నిన్ను బట్టే ప్రభువా. ఇలా ఉండగలిగామంటే అది నీ కృపను బట్టే తండ్రి. మేము పరిశుద్ధమయ్యామంటే మా నీతి కాదు, మేము పరిశుద్ధం ఉన్నదాన్ని బట్టి కాదు నాయన. నీ నమ్మకమైన మంచి ప్రేమ ప్రభువా, మా పట్ల నీకున్న ప్రేమని, ఆ ప్రేమకు స్తోత్రాలు యేసయ్యా, ఆ ప్రేమకు స్తోత్రాలు. ఈరోజు తండ్రి అని పిలవగలుగుతున్నాము అంటే నువ్వు మాకు ఇచ్చిన యోగ్యత అయ్యాది. మా కొరకు చనిపోయి తిరిగి లేచావు, మా కొరకు రక్తం కాచావు కాబట్టి మేము పరిశుద్ధులు అవ్వగలిగాం. నువ్వే చనిపోకపోతే మా బ్రతుకులు ఇంకా రోతగా ఉండిపోయాయి, ఆ మురికి గుట్టలాగా ఉండిపోయాయి ప్రభువా. మా కొరకు చనిపోయి మమ్మల్ని నీతిమంతులుగా చేసి యేసయ్యా నీ కృతజ్ఞత స్తోత్రాలయ్యా. నీవిచ్చిన నీతితో బ్రతుకుతున్నాం, నీవిచ్చిన పరిశుద్ధతతో నిలబడగలుగుతున్నాం, నీవిచ్చిన మేలులతో నిలబడుతున్నాం. ఏది మేము ఏమై ఉన్నామో పౌలు చెప్పినట్టుగా నీ కృప వల్ల అయి ఉన్నాం ప్రభువా. రక్షణ దేవుని వరమని ఇందాక చదువుకున్నాం తండ్రి. మా క్రియల వల్ల రాలేదని ఇందాక చదువుకున్నాం ఎఫెసీ రాసిన పత్రిక. మాకు ఈరోజు ఉన్నవన్నీ నీవిచ్చినవని ఒప్పుకుంటున్నాను, స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహాయం, ఈ త్రియేక దేవుని నీతి మన నీతిమంతులుగా చేయునుగాక, నీతిమంతులుగా మార్చునుగాక. ఆ నీతితో మనం దేవుని నిలబడి దేవునికి మహిమ తెచ్చుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.